ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయనకు గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనం ధ్యానం చేయుటకు దేవుడిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యం ఎడల తృష్ణ కలిగి దేవుని పాదముల చెంత కూర్చుంటున్న దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాం. దేవుని వాక్యమును ఎవరైతే ప్రేమిస్తారో బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించేదను, వారిని ఆస్తికర్తలుగా చేయుదును అన్నాడు. కాబట్టి దేవుని ప్రేమించే వారిని నా దేవుడు ఆస్తికర్తలుగానే కాదు, ఆశీర్వాదమునకు వారసులుగా చేసి నిండారులుగా దీవించేవాడు. కాబట్టి దేవుని ప్రేమించుట అనంటే ఏంటి అని మీరు అనుకుంటే, భర్తను ప్రేమించిన భార్య భర్త కొరకు, పిల్లలను ప్రేమించిన తల్లి కుటుంబము కొరకు అహర్నిశలు పాటుపడుతుంది. పనిని విసుక్కోదు, కసురుకోదు. పని చేస్తూనే తన బిడ్డల క్షేమము కొరకు, తన భర్త క్షేమము కొరకు ప్రయాసపడుతుంది. దేవుని ప్రేమిస్తే సంఘము కొరకు, దేవుని పరిచర్య కొరకు అహర్నిశలు ప్రేమించి పాటుపడడమే ప్రేమించడం అంటే. ప్రేమించడం అంటే ఊరికి కూర్చొని ప్రార్థన ఒకటే కాదు, పని కూడా చేయాలి, పరిచర్యలో వాడబడాలి, సహకారులుగా ఉండాలి. అప్పుడే వారిని ఆస్తికర్తలుగా దేవుడు చేసేవాడుగా ఉన్నాడు. ఏదేమైనా ఈ శ్రేష్టమైన శుభదినాన దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి అంశ భాగము ఏమిటి అనగా, దేవుని వైపుకు తిరుగుట వలన కలిగే మేలులు ఏవి? దేవుని వైపుకు తిరుగుట వలన. మన ఇంట్లో మన పిల్లలతో మాట్లాడేటప్పుడు ప్రక్కకు చూస్తుంటే, రేయ్ నా తిక్కు చూడరా, నేను చెప్పేది ఇక్కడ తిరిగి చూడు అని అంటాం మనం. ఒకవేళ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతున్నాడు ఏదైనా కొనుక్కురావడానికి, పలానిది తీసుకురా అంటే సరేలే అని వెళ్ళిపోతుంటే, చూడరా వెనక్కి తిరిగి చూడు అని అంటాం మనం. అంటే వెనక్కి చూస్తే, తిరిగితే నా భావన, నా బాధ, నేను చెప్పే విషయము నీకు అర్థమవుతుంది అని అర్థం. అందుకే ఎప్పుడు కూడా మనం తిరుగుట వలన, ఆయన వైపుకు తిరుగుట వలన చాలా మేలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. కొన్నింటిని మనం చూడక ముందుగా మూల వాక్యంలోనికి వెళ్దాం. యెషయా గ్రంథము 31వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీయులారా, మీరు ఎవని మీద విశేషముగా తిరుగుబాటు చేసితిరో ఆయన వైపు తిరుగుడి. చాలు. యేసు ప్రభుల వారు లేదా తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలులతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలులారా, మీరు దేవుడు అంటే భయం లేకుండా దేవుని మీద తిరగబడ్డారు. మనం అడుకోవచ్చు, వాళ్ళు ఎప్పుడు తిరగబడ్డారబ్బా అని. వారి ప్రయాణమంతా తిరుగుబాటే. నీళ్లు లేకపోతే దేవుని మీద సనుగుతారు, ఆహారం లేకపోతే సనుగుతారు, బాధ వస్తే దేవుని మీద సనుగుతారు. అంటే వీళ్ళు చేసిన తప్పిదాలు అన్నీ కప్పిపుచ్చుకొని ప్రతిదానికి ఎవరి మీద సనుగుతారు? దేవుని మీద. ఎంత తప్పండి! ఈరోజు కూడా చాలా కుటుంబాలు నష్టపోవడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు తప్పులు చేసి దేవుని తిడుతూ ఉంటారు. నేను అందుకే అంటాను, రే దేవుని కదరా మీరు తిట్టాల్సింది. ఏ ఊరిలో ఉండి ఏ ఎమ్మెల్యేలకు ఓట్లు వేసింటారో వాళ్ళని తిట్టాలి మీరు. వాళ్ళని తిడితే వాళ్ళు చూస్తారు మీ కథ. ఎందుకంటే వాళ్ళు ఎదురుగుంటారు. ఏమయ్యా నీకు ఓటేసాం, ఏం చేసావు మాకు అని తిరగబడండి. వాళ్ళు మీ ఇంటిని బుల్డోజర్ పెట్టి కూల్చేటట్టుగా ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఎన్నుకున్న నాయకులను వాళ్ళ మీద తిరగబడరు, కానీ వారిని పోషించి నిత్యము పీల్చుటకు ఊపిరిచ్చిన దేవుని మీద మాత్రం ఏం చేశాడు దేవుడు, ఎందుకు పోవాలి దేవుని మందిరానికి, ఇదేదో వాళ్ళ లాభం వీళ్ళ లాభం అని దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు. తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలులంతా ఏమయ్యారు? అరణ్యంలోనే చచ్చారని అర్థం. రాలిపోయారంటే
ఇక్కడ అన్నాడు, ఎవరి మీద మీరు విశేషముగా తిరుగుబాటు చేసిరో మర్యాదగా క్రమంగా ఆయన వైపు తిరగండి. మీరు తిరుగుబాటు చేస్తున్నది సృష్టికర్త అయిన దేవునితో. ఇంకా మీకు అర్థం కావడానికి చెప్తాను. జోరు వాన పడుతుంది. ఒకవేళ మనం కారులోనో బస్సులోనో వెళ్తున్నప్పుడు అధికమైన వర్షం పడుతుంటే కారు బస్సు ముందుకు వెళ్ళవు. ఒకరోజు నేను ఒక ప్రాంతానికి వెళ్తున్నాను. ఆదోని అనే ప్రాంతానికి సువార్త నిమిత్తమై వెళ్తున్నాను. దాదాపు ఒక 5 సంవత్సరాల క్రితం కారులో నేనే డ్రైవ్ చేసుకొని వెళ్తూ ఉన్నాను. భయంకరమైన వర్షం పడుతుంది. అలాగే వెళ్ళిపోతూ ఉన్నాను. అలాగే అంటే ఎక్కువ స్పీడ్లో ఉన్న నేను కొంచెం స్లోలో వెళ్తున్నాను. ఇంకొంచెం ముందుకెళ్ళేసరికి మరింత ఎక్కువ వర్షం పడుతుంది. అప్పుడు నా ముందు నాకన్నా పెద్ద పెద్ద వాహనాలన్నీ సైడ్ ఆపేసుకుని ఉన్నాయి. అప్పటిదాకా ప్రయాణం చేసిన నేను తప్పు చేస్తున్నానని అర్థమైంది నాకు. నాకన్నా పెద్దదైన బస్సు, నా కారు కన్నా పెద్దదైన లారీ, నా కారు కన్నా పెద్దవైన కార్లు సైడ్ ఆపేసుకున్నారు. అప్పుడు నేను అనుకున్నాను, ఈ మొండి ప్రయాణం వల్ల నష్టం వాటిల్లుతుంది కాబట్టి ఇమీడియట్గా నేను కూడా ఆ బస్సు వెనకకు సైడ్ అయిపోయి నిలబెట్టేశాను. వర్షం ఎప్పుడో తగ్గిన తర్వాత వెళ్ళాం. ఇప్పుడు నేను అడుగుతాను, అలాగే వెళ్తే ఏమయ్యేది అని అంటే, నాకు వాహనం గురించి తెలిసిన అవగాహన బట్టి బండి స్కిడ్ అయ్యేది. అంటే స్ట్రైట్గా వెళ్తున్న బండి నీళ్ళల్లో ఒక్కసారిగా షేక్ అయిన తర్వాత పడే ప్రమాదం ఉంది, అప్సెట్ అయ్యే ప్రమాదం ఉంది, లోపల ఉన్న వ్యక్తులకు గాయాలయ్యే ప్రమాదం ఉంది, ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు అంటే, తిరగండి ఆయన వైపు. అట్లే మొండికిపోతాము అని అంటే ఖచ్చితంగా పడిపోతారు, పతనం అవుతారు. అది ఆయన ఆలోచన. ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటంటే, ఆయన వైపు తిరుగుట వల్ల ఏం మేలు కలుగుతాయి, ఏ మేలు కలుగుతాయని ఆయన వైపు తిరగాలి అని అంటే ఆయన చాలా చెప్తాడు. తిరగకపోతే ఏం జరుగుతుందో కూడా అక్కడ ఒక మాటను చదువుదామా? 18వ వచనం, 31వ అధ్యాయం ఇర్మియా గ్రంథము, అక్కడే 18వ వచనాన్ని మనం చూద్దాం. నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడ దెబ్బలకు లోబడినట్టుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడవైన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. చూడండి ఏమన్నాడు? నీవు తిరగకపోతే, 18వ వచనం, మొదటిది శిక్షిస్తాను, రెండవది కాడికి అలవాటు కాని కోడ దెబ్బలకు లోబడినట్టుగా దెబ్బలు కూడా పడతాయి. మూడవది ఆయన అంటాడు, నీవు ఆయన వైపు తిరగకపోతే ఏడుపు కూడా వస్తుంది నీకు. దేవుని బిడలారా, శిక్ష తప్పించుకోవాలన్నా, లేకపోతే ఇబ్బందుల కొలిమిలోనికి వెళ్ళకోకుండా, దెబ్బలు పడకోకుండా ఉండాలన్నా వెంటనే ఏం చేయాలి? దేవుని వైపు తిరగాలి. అలా లేదండి, ఈ లోకంలో చాలా మందిని చూస్తే ఎన్ని దెబ్బలు తగులుతుంటాయో. ఆరోగ్యరీత్యా దెబ్బలు తగులుతాయి, ఆర్థిక రీత్యా దెబ్బలు తగులుతాయి, ఇంకా ఎన్నో దెబ్బలు, అవమానాలు, కానీ బుద్ధి మాత్రం రాదు. ఇప్పుడు మనం ఒకసారి కింద పడ్డాము నడిచే దారిలో అంటే, మరలా దారిలో నడిచేటప్పుడు జాగ్రత్త పడతాం. అరే ఇక్కడ ఏదో జారుతుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత రోడ్డు అన్లెవెల్గా ఉంది, పడిపోతామని నెక్స్ట్ జాగ్రత్త పడతాం. ఈ లోకంలో చాలా మందికి ఎన్ని జరుగుతున్నా కూడా ఏం గారు మార్పు చెందరు. అలాంటి వాళ్ళని గురించి బైబిల్ గ్రంథం చెప్తుంది, నేను చెప్పడం లేదు. కానీ ఎన్ని జరుగుతున్నా మార్పు చెందకపోతే హఠాత్తుగా వచ్చేదేంటి? చావే. మనం ఎప్పుడైనా ఒక రాంగ్ స్టెప్ వేసినప్పుడు ఒక దెబ్బ కొడతాడు దేవుడు, చిన్నది. అందుకే ఎక్కడన్నా కాడి అలవాటు కాని కోడ దెబ్బలకు లోబడినట్టుగా చిన్న చిన్న దెబ్బలు పడతాయి. అప్పుడే మనం, అమ్మో ఈ దెబ్బ నేను చేసిన తప్పుకే అని అనుకుంటే ధన్యులమండి మనం. ఏందుందిలే అని వెళ్ళిపోతూ ఉంటే ఇబ్బందుల్లోనికి వెళ్తాం. చూద్దాం ఆయన వైపు తిరిగితే కలిగే మేలేంటో. యోవేలు గ్రంథం మొదటి విషయానికి వద్దాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము
13వ వచనం. మీ దేవుడైన యెహోవా పేజీ నెంబర్ 753 రైట్, 753. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడు, కరుణా వాత్సల్యము గలవాడు గనుక శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. మొదటిది ప్రియులారా, దేవుని వైపు తిరుగుట వలన కలిగే మేలు ఏంటంటే కీడు కలగకుండా ఆపుతాడు దేవుడు. ఏం కలగకుండా? కీడు కలగకుండా ఆపుతాడు దేవుడు. ఈ మాట నేను చదువుతున్నప్పుడు అండి, యేసు ప్రభుల వారు నేర్పించిన ప్రార్థన శిష్యులు అడిగారు, ప్రభువా యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పాడు కదా, మరి మాకు కూడా మీరు ప్రార్థన నేర్పండి, ఎలాగ చేయాలో మాకు రాదు కదా, మేము జాలరులం, పనులు చేసుకునే వాళ్ళం, నీ అడుగుజాడలు వచ్చాం అని అంటే యేసు ప్రభుల వారు ప్రార్థన నేర్పిస్తూ, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక అని చెబుతూ ఆయన అన్నాడు, మమ్మల్ని శోధనలోనికి ప్రవేశించకుండా కీడు నుంచి మమ్మల్ని తప్పించు అని ప్రార్థన నేర్పించాడు. అంటే ప్రతిరోజు మనం చేసే ప్రార్థనలో ఏముండాలి? కీడు తప్పించు ప్రభువా అని ఆయన వైపు తిరిగి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? కీడును తప్పిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఇంకొక చిన్న ప్రార్థన చేసిన ఎబ్బేజు ఉన్నాడు. ఒకసారి చూడండి, ఆయన దగ్గరికి వద్దాం. ఎబ్బేజు దినవృత్తాంతములు మొదటి గ్రంథం 4వ అధ్యాయం అండి, 4వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. చిన్న ప్రార్థన. ఆ ప్రార్థనలో ఒక మాట మీకు జ్ఞాపకం చేయడానికి చదివిస్తున్నాను. 4వ అధ్యాయం 10వ వచనం 336వ పేజీలో కదండి. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి నీవు నన్ను ఏమన్నాడు? మొదటి మాట, ప్రార్థనలో మొదటి మాట, నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి రెండవది నా సరిహద్దును విశాలపరిచి మూడవది నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాలుగవది నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పింపుము అని ప్రార్థింపగా అతడు చేసిన మనవి దేవునికి ఇష్టమయ్యి దయచేశాడు. పురుగులారా, ఎబ్బేజు పెద్ద ప్రార్థనలు చేయలా, లేదా ఎబ్బేజు ప్రార్థనలో తన టాలెంట్ చూపలా కదండి. ప్రార్థనలో కూడా టాలెంట్ చూపాలనుకుంటాం మనం, అక్కర్లా. మన టాలెంటు ప్రభువుకు ఎరిగేటిన వాడు కాబట్టి వ్యక్తిగతంలో మనం ఏమైనా మొరపెట్టచ్చు. ఎబ్బేజు ప్రార్థన చేయాలనుకుంటే 10 అధ్యాయాలు రాయాల్సి వచ్చు ప్రార్థన గురించి. అలాగ ప్రార్థన చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు, 2-3 అధ్యాయాలంతా ప్రార్థనే ఉంది. ఎవరైనా? సొలొమోను. దేవాలయం ఎదుట ప్రార్థన చేస్తున్నాడు, 2-3 అధ్యాయాలంతా ప్రార్థనే ఉంది. ప్రభువా ఎవరైనా మందిరం తట్టు తిరిగితే వాళ్ళ ప్రార్థనను రేయింబగలను కనుదృష్టి ఉంచు, పరదేశులు ప్రార్థన చేసిన ఈ దేశస్తులు, ఇలాగ మొత్తం ప్రార్థన చేశాడు మోకాల్లోనే. కానీ ఆ ప్రార్థన కన్నా ఎబ్బేజు ప్రార్థన, చిన్న ప్రార్థన, గొప్ప ఆశీర్వాదం. ఏమని ప్రార్థన చేశాడండి? నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దును విశాలపరచు, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు, కీడు రాకుండా నాకు సహాయం చేయి. ఎంత బాగుందండి ప్రార్థన. అక్కడ జవాబు. ఇంకా చూడండి, ఆ 10వ వచనం పూర్తి కాకముందే జవాబు వచ్చింది. ఏమని? దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. అవును ప్రియులారా, దేవుని వైపు తిరిగితేనండి కీడును తప్పిస్తాడు. ప్రియులారా, కొన్ని కీడులు వస్తాయి మన మీదికి. ఆ కీడును దేవుడు తప్పించాలి అంటే ఆయన వైపు తిరగాలి. ఆయన వైపు తిరిగితే కీడు తప్పించబడుతుంది. అందుకే మీరు చూడండి, హిజ్కియా చచ్చిపోతున్నావు నువ్వు, 3 రోజులే నీకు టైం అన్నారు. ఆ మాట చెప్పి సేవకుడు బయటికి వెళ్ళాడో లేదో, ఇంకా గదిలో నుంచి వెళ్ళట్లా. ఈలోపు ఎక్కడ తిరిగాడు హిజ్కియా? గోడ తట్టు ముఖం తిప్పేసుకున్నాడు. నేను ఎట్లా బ్రతికినాను, నీ కొరకై నేను ఏమేం చేశాను, ప్రభువా మందిరంలో ఆగిపోయిన ఆరాధన ప్రారంభించా, కావలసిన సమృద్ధిని ఇచ్చా, నీ ఎదుట యథార్థంగా బ్రతికా, నీతిగా బ్రతికా,
భయంగా బతికా, భక్తిగా బ్రతికా, ఇప్పుడే చావడం నాకు ఇష్టం లేదు, నాకు ఇంకొంచెం బతకాలని ఉంది ప్రభువా, ఆయుష్నివ్వవా అని అడిగాడు. తిరిగాడు అంతే దేవుని వైపు. ఆ వచ్చే మరణపు కీడును దేవుడు ఏం చేశాడు? తప్పించాడు. దేవుని బంధు ప్రియమైనటువంటి వార్లారా, దేవుని వైపుకు మనం తిరుగుట వలన మనకొచ్చే కీడు తప్పించబడుతుంది అని యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో స్పష్టంగా రాశాడు. ఆయన వైపు తిరిగితే కీడు తప్పించబడుతుంది. రెండవది, ఆయన వైపు తిరిగితే ఏం జరుగుతుందో చూద్దామా? యోబు గ్రంథానికి వెళ్దాం ప్రియులారా. యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనం చూడండి. 22వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూద్దాం. 23వ వచనం. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, గుడారములలో నుండి నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. నీవు అభివృద్ధి పొందేదవు. చాలు ప్రియులారా. రెండవదండి, దేవుని వైపు మనము తిరగడం వల్ల వృద్ధి చెందుతాం, మనం అభివృద్ధి చెందుతాం. మనం దేవుని వైపు తిరిగితే అభివృద్ధి చెందుతాం. ఈ వాక్యమనే బిడలైన మిమ్మల్ని అడిగితే, దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు మీకున్నది ఎంత? ఈరోజు మీకున్న ఆర్థిక వనరులు, ఈవులు ఎన్ని అనంటే, దేవుడు మమ్మల్ని బాగా దీవించాడండి, మేము బాగా అభివృద్ధి చెందామండి, ఆశీర్వదించబడ్డామండి అని చెప్తాం. ఒకవేళ ఎవరైనా ఏమండి మీరు దేవుని నమ్ముకొని కూడా ఇంకా ఎందుకు అభివృద్ధి చెందాలంటుందో, అక్కడ అన్నాడు చూడండి, నీ గుడారములో నుంచి ఏం తీసేయాలి? దుర్మార్గాన్ని తీసేయి, దుష్టత్వాన్ని తీసివేయి. ఒక్కటి మాత్రం వాస్తవం ప్రియులారా, పాపము వృద్ధిలోనికి రానివ్వదు. ఒకవేళ వృద్ధిలోనికి వచ్చినట్లు ఉన్నా ఏకదమ్మన ఎప్పుడు కూలిపోతాదో తెలియదు. బైబిల్ అదే చెప్పింది. ఒరిగిన గోడ కింద ఉన్నట్లే పాపం చేస్తూ మేము బాగున్నామంటే ఒరిగిన గోడ కింద ఉన్నట్లంట. గోడ ఎప్పుడొచ్చి కూలుతుందో, గోడ కింద ఎప్పుడు పడి చస్తామో తెలియని పరిస్థితి అని అర్థం. అందుకే దేవుడు అంటున్నాడు, ఒరిగిన గోడ కింద ఉండకూడదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, వృద్ధి కలుగ చేయవాడు. ఇదే మాట పౌలు ఏమంటాడో చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో చాలా చక్కటి మాట అండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. చాలా మంచి మాట ఇది, నాకు చాలా ఇష్టమైనటువంటి మాట. 7వ వచనంలో చూడండి మాట. కాబట్టి వృద్ధి కలుగ చేయు దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనను ఏమియో లేదు. వృద్ధి కలుగ చేసే దేవుడు అండి. మీకు ఒక చిన్న ఉదాహరణ. మా ఇంటి దగ్గర మా పిల్లోడు ఒకడు వచ్చి టెంకాయ చెట్టు నాటాడు, ఇంకొకరు వచ్చి జామ చెట్టు నాటారు. అప్పుడప్పుడు నీళ్ళు వస్తే మేము పట్టాం, నాటిపోయారు వాళ్ళు. నీళ్ళు వస్తే మేము పోసాం. ఇక దానికి పురుగు పట్టకుండా మేము మందేం కొట్టలా, లేదా రకరకాల ప్రయత్నాలు ఏం చేయలే. ఈరోజు చక్కటి ఫలాలను ఇస్తుంది. ఈ ఫలాలు వెనక నాటిన వ్యక్తిలో కానీ నీళ్లు పోసిన వ్యక్తిలో కానీ ఏమీ లేదంట. వృద్ధి కలుగు చేసిన వాడెవరు? దేవుడు. అలాగే మనం ఉద్యోగాలు చేసిన, వ్యాపారాలు చేసిన, ఇంకా రకరకాల ప్రయత్నాలు చేసిన, దేవుడు వృద్ధి కలుగ చేయకోకుండా అభివృద్ధి అన్నది జరగదు. అది నేను నమ్ముతాను ప్రియులారా. ఎందుకంటే అభివృద్ధి పరిచేవాడు దేవుడే. ఎప్పుడు అభివృద్ధి పరుస్తాడంటే దేవుని వైపు తిరిగిన ఎడల. యోబు ఇదే మాటను నొక్కి ఒక్క నుంచి చెప్పాడు చూడండి. 8వ అధ్యాయములో, యోబు గ్రంథము 8వ అధ్యాయము 5-6 వచనాలను చూద్దాం. 5-6 వచనాలు.
నీవు జాగ్రత్తగా దేవుని నీవు వెతికిన ఎడల, జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడలా, సర్వశక్తుడగు దేవుని సర్వశక్తులకు దేవుని బ్రతిమాలుకుని ఎడలా, నీవు పవిత్రుడవై నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడలా, నిశ్చయముగా నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును నీ వర్ధిల్ల నివాస చేయును. స్థలమును వర్ధిల్ల చేయును. ఏడవచనం, అప్పుడు నీ నీతి అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండి నన్ను తుదకు అంటే చివరకు నీవు మహాభివృద్ధి పొందుదు. మహాభివృద్ధి పొందెదవు. ఎప్పుడు ఎప్పుడు సర్వశక్తిని వైపు తిరిగిన ఎడల, అది మర్చిపోకూడదు. దేవుని వైపు మనం తిరిగాము అంటే అభివృద్ధిని ఇస్తాడు ప్రియులారా. దేవుని వైపు తిరిగితే కీడు నుంచి తప్పిస్తాడు. దేవుని వైపు తిరిగితే అభివృద్ధిని ఇస్తాడు. నేను చెప్పగలను, ఈరోజు 5 ఏళ్ళు ఇలాగ నోట్లోకి వెళ్ళి ఆహారం భుజించగలుగుతున్నాము అని అంటే మా శక్తి చేతను భక్తి చేతను కాదు ప్రియులారా. లేకపోతే నేను ఎంత కష్టపడ్డాను అనుకున్నావు సేవలో, ఎన్ని రాత్రులు ప్రార్థన చేశాను, భోజనం లేకుండా తిరిగి, ఇదేం కాదు. వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడే. ఎంత కష్టపడ్డారన్నా మీరు సేవలో అంటారు. నాకన్నా కష్టపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు లోకంలో. వృద్ధి దేవుడు కలుగ చేయకపోతే నీ కష్టం అంతా వ్యర్థమే. అందుకే దేవుని వైపు తిరిగితే నీ కష్టాన్ని కూడా వృద్ధిలోనికి తీసుకొస్తాడు ఆయన. 3వ విషయాన్ని చూద్దామా? హోషేయ గ్రంథంలో ఆ మాట రాయబడింది. చెప్పి నేను ఇంకా 2 విషయాలు ఉన్నాయి, కానీ ముగింపులోనికి వస్తాను ప్రియులారా. హోషేయ గ్రంథం 14వ అధ్యాయము మొదటి 2 వచనాలు ప్రియులారా. 751 పేజీలో 14వ అధ్యాయము మొదటి 2 వచనాలు, లేదా మొదటి వచనం చదువుదాం. ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. 2వ వచనం కూడా, మాటలను సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. దేవుని వైపు తిరిగిన ఎడల ప్రియులారా, పాపములను దేవుడు పరిహరిస్తాడు. దేవుని వైపు తిరిగితే మనలో ఉన్న పాపాలను తీసివేస్తాడు ఆయన. ఆయన వైపుకు తిరిగితే స్క్రీన్ మీద కనిపించినట్టుగా కనిపిస్తాయి మన పాపాలు ఏంటో. అప్పుడు ఆయన హెచ్చరిస్తాడు. ఇదిగో ఈ పాపం అని నిలబెట్టి హెచ్చరిస్తాడు. తన సేవకులను నిలబెట్టుకొని అలాగే హెచ్చరిస్తున్నది. మందిరానికి వచ్చి మీరు ఆయన వైపు తిరిగారంటే నా వైపు చూస్తున్నారు. నా వైపు చూసి నేను మాట్లాడాను అనుకోమాకండి. నన్ను నిలబెట్టుకుని ఆయన మాట్లాడి నీలో ఉన్న పాపాన్ని ఏం చేస్తాడు? ఆయన తీసివేస్తాడు. నువ్వు ఇంకా తీసివేసుకోకుండా అట్లే ఉన్నావంటే నువ్వు దేవుని వైపు చూడడంలే, వచ్చిపోతున్నావు మందిరానికి. వచ్చావు పోయావు, దట్స్ ఆల్, అంతే. దాని ఫలితం చాలా నష్టం ఉంటుంది ప్రియులారా. దేవుడు అంటున్నాడు, ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మన పాపములను పరిహరిస్తాడు. అందుకే వాళ్ళు అన్నారు, ప్రభువా మా పాపాలు పరిహరించడానికి ఎడ్లనో మేకలనో వధించాలి. అయితే మా దగ్గర అవి లేవు. వాళ్ళు అదే అన్నారు, మా దగ్గర అవి లేవు, కానీ మా పెదవులు ఉన్నాయి. ఎందుకు పెదవులు ఉండేది? లిప్స్టిక్ కొట్టుకోవడానికి. దేనికి ఉండేది పెదాలు? స్తుతించడానికి కాదు, ఒప్పుకోవడానికి. స్తుతించేది కూడా అదే. అక్కడ ఉంది చూడండి, మళ్ళీ మీరు చూడండి అన్నమాట కావాలంటే. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే. అంటే దేవుడే అంగీకరించాలి అంటే ఇంకెట్లుండాలో చూసుకోండి. ఈ పెదవుల చేత వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ పాపాలని ఒప్పేసుకున్నారు. క్షమించు ప్రభువా, మా దోషాలను పరిహరించు ప్రభువా అన్నారు. అప్పుడు దేవుడు ఆ ఎడ్ల బలులను అర్పించే అర్పణలు లేకపోయినా ఇవి చాలే నాకని అంగీకరించాడు. చివరిగా ఇంకొక మాట చూద్దామా? సామెతల గ్రంథం 1వ అధ్యాయము 23వ వచనం. ఆలకించుడి,
23వ వచనం. నా గద్దింపును నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద నా కుమ్మరించుదును, ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపేదను అని అన్నాడు. నా వైపు మీరు తిరిగిన ఎడల నా ఆత్మను మీ మధ్య కుమ్మరించేదను. అంటే శారీరకమైనటువంటి ఇచ్ఛతో కాకుండా ఆత్మ సంబంధమైన జీవితాన్ని మీరు జీవిస్తారు అని అర్థం. ఆత్మ ఫలమేమనగా అన్నాడు గలతీ 5:22. ఆయన వైపు తిరిగితే ఆత్మీయ మెలకువలిస్తాడండి, ప్రేమను మనలో చిగురింప చేస్తాడండి, ద్వేషాన్ని తీసివేస్తాడు ప్రియులారా, కోల్పోయే సంతోషాలను ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు, నెమ్మదినిస్తాడు. ఆయన వైపు తిరిగితే పాపాత్మురాలకు ఆస్తి ఉంది కానీ ఏం లేదు, సమాధానం లేదు. అందుకే అన్నాడు సమాధానము గలదానివై వెళ్ళమ్మా అన్నాడు. దేవునందు ప్రియమైన వారలారా, అందుకే మనం ఎల్లప్పుడూ దేవుని వైపు తిరగాలి. తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన లేఖనం హెచ్చరిస్తుంది, కీడు రాకుండా తప్పిస్తాడు. ఆయన వైపు తిరిగిన ఎడల అభివృద్ధి పొందుతాం. ఆయన వైపు తిరిగిన ఎడల పాపములు క్షమించబడతాయి. ఆయన వైపు తిరిగిన ఎడల ఏం చేస్తాడు? ఆయన ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనకి ఇస్తాడు. ఆత్మను కుమ్మరింపి ఆత్మీయముగా మనం మేలు పొందుకుంటాం, ఆత్మ కార్యాలను చేస్తాం. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం, ఇలాంటి అద్భుతకరమైనటువంటి మెలకువల చేత మనం దీవించబడతాం. కాబట్టి దేవుని వైపు తిరుగుదాం. ఆయన మన వైపు తిరిగి ఈ దీవెనలన్నీ మన మీద, మన కుటుంబముల మీద నిండారులుగా దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుదాం, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. మేము ఎవరెవరి వైపు తిరిగి వాళ్ళ అలవాట్లు, వాళ్ళ బుద్ధులు, వాళ్ళ మాటలు, వాళ్ళ చేష్టలు నేర్చుకుంటున్నాం కాదు ప్రభువా, నీ వైపు తిరుగుతాం. మమ్మల్ని మీరు సర్వ సమృద్ధిలోనికి నడిపించండి అని ప్రభు శరణు వెళదాం. మహాగణుడైన దేవా, మహోన్నతుడైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. మేము తిరగవలసినది మీ వైపే. లోకములో చాలా మందికి మీ వైపు తిరుగుట తెలియక అటు ఇటు తిరుగులాడుతూ ఉన్నారు. అటు ఇటు తిరుగువాడు అపవాది, గమ్యం లేకుండా తిరుగువాడు అపవాది. మాకొక గమ్యం ఉంది నాయన, పరలోకం చేరుకోవాలని. అందుకే మీ వైపు తిరుగుతున్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. ఎబ్బేజు వలె మీ పాదాల చెంత ప్రార్థిస్తున్నాం. నిశ్చయముగా మా సరిహద్దులను విశాలపరిచి మీ చెయ్యి మాకు తోడుగా ఉంచి ఏ కీడు రాకుండా ఇప్పటిదాకా కాపాడిన తండ్రి, ఇక ముందు కూడా మీ కాపుదలనివ్వండి. ఆగిపోయిన అభివృద్ధిని మీ వైపు తిరిగి ప్రాధేయపడుతున్నాం, తిరిగి వృద్ధిని ప్రారంభించండి. ఆ పాపములను పరిహరించండి తండ్రి. ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని ఇచ్చి నడిపించండి. మీ వైపు తిరిగి మీ శరణు వేడుతున్నాం తండ్రి. దెబ్బలు వేయక శిక్షించక ముందుగానే మీ వైపు తిరుగుతున్నాం. మీ కనికరాన్ని మా మీద చూపండి నాయన. మీ వైపు తిరగక జీవిస్తున్న వారిని కూడా మీ వైపుకు త్రిప్పండి. అలాంటి సాధనముగా మమ్మల్ని వాడుకోనండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా ఓ తండ్రి, సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.